నమస్తే అండి. నేను మీ దిలీప్‌ని. ఈ టారో కార్డ్స్ ద్వారా భవిష్యవాణి ఎలాగుంది? ఏంటి? ఈ రోజున మనం తెలుసుకుందాం. అలాగే ఈరోజు భవిష్యవాణి చూస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరీ ముఖ్యంగా మన జీవితంలో డేట్ ఆఫ్ బర్త్ అనేది సరిగ్గా లేని వారికి, అలాగే కొంతమందికి పుట్టిన సమయం సరిగ్గా తెలియని వారికి చాలా ఇబ్బందులు పడుతున్నారు. ప్రతిరోజు కూడా మాకు ఎలా ఉన్నది, ఏంటి భవిష్యవాణి తెలుసుకుందాం అనుకుంటే, రాశి, నక్షత్రాల ప్రకారంగా చాలా ఇబ్బందులకు గురవుతున్నాం గురువుగారు. మాకొక మంచి చక్కటి ఉపాయాన్ని తెలియజేయగలరు, మంచి వీడియోని చేయగలరని చెప్పి మనకు కొన్ని వేల కామెంట్స్ వస్తున్నాయి. వాళ్ళందరి కోసం కూడా ఈ భవిష్యవాణి అనేది చెప్పడం జరుగుతుంది. ప్రతిరోజు కూడా ఉదయం 4 గంటలకి బ్రహ్మముహూర్తంలోని వీడియో రిలీజ్ చేయడం జరుగుతుంది కాబట్టి, ప్రతి ఒక్కరు కూడా నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిరోజు కూడా మీ జీవితంలో జరిగే సంఘటనలన్నీ కూడా చాలా చక్కగా తెలుసుకోగలుగుతారు కాబట్టి, అలాగే కామెంట్ సెక్షన్‌లో శ్రీరామ అని రాయడం మర్చిపోకండి. మీరు మరీ ముఖ్యంగా ప్రతిరోజు కూడా చూద్దాం అనుకునే వాళ్ళైతే మాత్రం, మీరు నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ అయితే మాత్రం కంపల్సరీ చేసుకోవాలండి. అలాగే ఈరోజు 31/7/2024 బుధవారం, అంటే జూలై నెలలో చివరి రోజు అనేది మనకి ఈరోజు ఎలా ఉండబోతుంది, ఏంటని తెలుసుకునేటట్టయితే ముందుగా చూసుకున్నట్లయితే, రాబడి అయితే మాత్రం పెరిగే అవకాశాలైతే మనకి ఉన్నాయని చెప్పి మనకి భవిష్యవాణి తెలియజేయడం జరుగుతుంది. అలాగే ఖర్చులు కూడా విపరీతంగా పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయటండి. ఇది కూడా మనకి భవిష్యవాణి ద్వారా తెలియజేయడం జరుగుతుంది. అలాగే ఆరోగ్యం మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ మీరు పెట్టాలి. అది ఎట్టి పరిస్థితుల్లో సరే ఆరోగ్యాన్ని మీరు నెగ్లెక్ట్ చెయ్యకూడదు అని చెప్పడం జరుగుతుంది. అలాగే చిన్న చిన్న ఆరోగ్య సమస్యలే కదా అని వదిలేయొద్దు. ప్రతీదీ కూడా మీకు చిన్న ఇబ్బంది కలిగినట్లయితే ఒక మీ ఫ్యామిలీ డాక్టర్‌ని గాని, ఒక మంచి డాక్టర్‌ని సంప్రదించి మందులు తీసుకొని మంచి సరైన ఆహారం తీసుకున్నట్లయితే మాత్రం మీకోసమేనండి. చాలా బావుంటుంది ఆరోగ్యం. అలాగే ఈ విద్యార్థుల విషయంలో చూసుకున్నట్లయితే మాత్రం చాలా బాగా చదువుతారటండి ఈరోజు. చాలా పిల్లలు చదువు విషయంలో అయితే మాత్రం చూసుకోవాల్సిన పని లేదు. అలాగే ఉద్యోగస్తుల విషయంలో చూసుకున్నట్లయితే మాత్రం పని ఒత్తిడి అయితే మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది. బాగా స్ట్రెయిన్ అయ్యే అవకాశాలున్నాయి. అలాగే మీ కొన్ని సమస్యలు కూడా తీరే అవకాశాలు కూడా ఉన్నాయండి. ఈరోజు చాలా మంచి రోజు. మీరు ఎప్పటినుంచో అనుకున్నటువంటి సమస్యలు కూడా మనకి ఈరోజు తీరే అవకాశాలు కూడా ఉన్నాయి. అలాగే కొంచెం సంతోషం కలిగించే వార్తలు కూడా మీరు వింటారట. ఇంతకన్నా ఏం కావాలండి ఈరోజు. మన ఆర్థిక విషయాలు బాగున్నాయి. ఆరోగ్య విషయాల్లో కొంచెం ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా మీరు ఒక మంచి డాక్టర్ సంప్రదించుకున్నట్లయితే చాలా బావుంటుంది. అలాగే సంతోషకరమైనటువంటి వార్తలు వింటారు. అలాగే పిల్లల చదువు బావుంది, ఆరోగ్యం బావుంది, అన్నీ బావున్నాయి కాబట్టి ఈరోజు కొంచెం సంతోషం కలిగించే వార్తలు కూడా వింటారు గాబట్టి, చాలా అద్భుతంగా ఉంది. భవిష్యవాణి ద్వారా మనం ఈరోజు చాలా సంతోషకరమైనటువంటి వార్త వినగలిగాము. అలాగే మీరు ఈరోజు తప్పకుండా శివుడిని మాత్రం ఆరాధించుకోండి. ఆ శివుడిని ఆరాధించుకోవడం వల్ల మనకి ఇంకా అవ్వలేని పనులు ఏవైనా పెండింగ్‌లో ఉన్నాయి కూడా మనకి అవి జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. తప్పకుండా మీరు ఈరోజు మరీ ముఖ్యంగా 31/7/24 రోజు బుధవారం మీరు శివుడిని పూజ చేసుకోండి ఇంట్లో. చాలా హ్యాపీగా కుటుంబంలో కలతలేవి లేకుండా సుఖ సంతోషాలతో హ్యాపీగా ఉంటారని చెప్పి నేను ఆశిస్తున్నాను. అలాగే ఇంకెవరైనా సరే నా ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరిన్ని మంచి మంచి వీడియోలు తెలుసుకుందాం. అలాగే నా ఛానల్‌లో మీరు కామెంట్ సెక్షన్‌లో శ్రీరామ అని రాయడం మర్చిపోకండి. ఉంటానండి. భవిష్యవాణి విన్నందుకు నమస్కారం. జై శ్రీరామ్. మీ దిలీప్.